హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తెలిసిందే ఈ రోజు నుండి టెట్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఈరోజు ఫస్ట్ డే మార్నింగ్ షిఫ్ట్ అనేది కంప్లీట్ అయ్యింది. సో మార్నింగ్ షిఫ్ట్లో పేపర్ అనేది ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా పేపర్ గురించి చూసినట్లయితే లాస్ట్ టైం రిపీట్ అయినట్టుగానే ఈ ఇయర్ కూడా ప్యాటర్న్ అనేది రిపీట్ అయ్యింది. అంటే లాస్ట్ టైం కూడా అన్ని సబ్జెక్ట్స్ ఈజీగానే వచ్చాయి. సైకాలజీ ఈవీఎస్లో మాత్రమే కొద్దిగా డెప్త్కి వెళ్ళడం జరిగింది. సో ఈసారి కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ రిపీట్ అయ్యింది. సైకాలజీలో బిట్స్ ఏ విధంగా పడ్డాయి అంటే ప్రతిసారి స్టేట్మెంట్లు అనేవి ఆ క్వశ్చన్ చదవడానికే మనకు కొంచెం టైం టేకింగ్ ఉంటుండే, అంత లెంతీగా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తుండే. బట్ ఈసారి ఏమైంది అంటే సైకాలజీలో లెంత్ అనేది చాలా తగ్గించేశాడు. కొన్ని అయితే జస్ట్ నార్మల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశాడు. సో దాని అర్థం ఏంటి అంటే కాన్సెప్ట్ అనేది చాలా డెప్త్గా ఇంక్లూడ్ చేశాడని అర్థం. బిట్ చాలా పెద్దగా ఉంది అంటే మనకు ఆన్సర్ అనేది దాంట్లోనే ఉంటుంది, సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ ఇక్కడ క్వశ్చన్ అనేది చాలా చిన్నగా ఫ్రేమ్ చేశాడు, బట్ చాలా లాజిక్ అనేది ప్లే చేయడం జరిగింది. సో అంటే కాన్సెప్ట్ పైన కంప్లీట్గా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే సైకాలజీ బిట్స్ చేస్తారు అన్న వేలో బిట్స్ అనేవి ఫ్రేమ్ అయ్యాయి. సో సైకాలజీ అంత ఈజీగా అయితే రాలేదు, కొన్ని బిట్స్ మాత్రమే నార్మల్గా పడ్డాయి. మిగతాదంతా ఎప్పుడు రిపీట్ అయినట్టే. కాకపోతే ఈసారి కొద్దిగా బిట్ అనేది లెంత్ తగ్గించి కొంచెం కాన్సెప్ట్ డెప్త్గా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈవీఎస్ విషయానికి వస్తే ఈవీఎస్లో కొన్ని డైరెక్ట్ బిట్స్ పడ్డాయి. ఒక 6 to 8 బిట్స్ అయితే చాలా డెప్త్గా అడిగాడు. అంటే 8th క్లాస్ని దాటి కూడా బిట్ అనేది ఫ్రేమ్ అయ్యింది. అంటే కంప్లీట్గా ఈవీఎస్లో బిట్టు పోకుండా ఉండాలి అంటే 10th వరకు కవర్ చేస్తేనే బిట్టు పోదు అన్నట్టుగా క్వశ్చన్ పేపర్ అనేది ఫ్రేమ్ అయింది. అండ్ ఇందులో కొద్దిగా కాన్సెప్ట్ని కూడా డెప్త్గా అడగడం జరిగింది. సో కొన్ని మాత్రం 8th లోపే పడ్డాయి. ఇంకొక 6 to 7 బిట్స్ అయితే కొద్దిగా 9th 10th వెళ్ళడం జరిగింది. సో ఈవీఎస్ పరంగా చూస్తే కొన్ని బిట్స్ అయితే చేయగలుగుతారు, ఇంకొన్ని బిట్స్ అయితే కొద్దిగా కష్టంగానే ఉంటుంది, అదే విధంగా పడింది. సో ఈ రెండు మాత్రమే ఎక్కువగా ఇబ్బంది పెట్టాయని చెప్పొచ్చు. మిగతావన్నీ కూడా అంటే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అయితే ఈ 3 నార్మల్గా పడ్డాయి. అంటే 1 వర్డ్లో కూడా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అయ్యింది. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈజీగా మ్యాథ్స్లో 20 బిట్స్ అయితే ఈజీగా చేయొచ్చండి, ఆ విధంగా మ్యాథ్స్ అనేది పడింది. ఇంగ్లీష్ కూడా ప్యాసేజ్ అయితే 5కి 5 బిట్స్ చేయొచ్చు, అదే విధంగా పడింది. తెలుగు కూడా అంతే. ఒకసారి చూద్దాము ఏమేమి బిట్స్ వచ్చాయని. సైకాలజీలో చూసినట్లయితే అన్నీ కూడా కాన్సెప్ట్ బేస్డ్గానే పడ్డాయి. సో ఆర్టీ 2009 గురించి అయితే రాలేదు, ఎన్సీఎఫ్ 2005 వచ్చింది, పోక్సో యాక్ట్ గురించి వచ్చింది. సో పోక్సో యాక్ట్ గురించి మనకి 9th క్లాస్లో మెన్షన్ చేస్తాడు, బట్ అంతగా డెప్త్గా ఏమి ఇవ్వలేడు. బట్ దీని గురించి చాలా డెప్త్గా పడిందండి. నెక్స్ట్ నోమ్ చోమ్స్కీ యొక్క ఎల్ఏడి, ఇది ఒక సహజాతం అని ఉంటుంది మనకి, దాని గురించి పడింది. సో ఇంకొన్ని ఆల్బర్ట్ బండూరా గురించి పడింది, బ్రూనర్ గురించి పడింది. సో రెగ్యులర్గా రిపీట్ అయ్యాయి కానీ స్టేట్మెంట్ అనేది డెప్త్గా ఇంక్లూడ్ చేశాడు. నెక్స్ట్ తెలుగు అయితే చాలా ఈజీగానే పడింది. తెలుగు బిట్స్ ప్రతి ఒక్కరు చేసే విధంగా పడింది. సో నా క్లాస్ అయితే ఎవరైతే ఫాలో అయ్యారో తెలుగులో బైక్ బై కొట్టొచ్చండి, ఇంక్లూడింగ్ మెథడ్స్తో సహా. చూడండి, తెలుగులో నాగోబా జాతర గురించి ఒక వ్యాసం ఇచ్చాడు, చాలా ఈజీగా ఉంది వ్యాసం అనేది. అండ్ పద్యం కూడా ఈజీగా చేసే విధంగానే ఉంది. నెక్స్ట్ శబ్దం అనేది ఎవరి రచన అని అడిగాడు, సో కృష్ణమూర్తి యాదవ్ది. నెక్స్ట్ షడ్రుచులు అనేది ఏ సమాసం అని అడిగాడు, సో ద్విగు సమాసం అవుతుంది. పూర్వపదం సంఖ్యావాచకం ఉంటే ద్విగు సమాసం అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పాను. నెక్స్ట్ నేను ఒకటి తెలుగు అక్షరమాల గురించి ఏమేమి అవుతాయి అని చెప్పేసి పెట్టాను, దాంట్లో నుండి బిట్ ఫ్రేమ్ అయింది. యారా లావా అనేవి ఏమవుతాయి అని అడిగాడు, అంతస్తాలు అవుతాయి. నెక్స్ట్ ఆలి అనే అర్థం కానిదేది అని చెప్పేసి 3 ఇచ్చాడు. నెక్స్ట్ సందులలో అతడెక్కడ అనే ఒక సంధి ఇచ్చాడు. నెక్స్ట్ చీకటి అనే పదానికి నానార్థం ఏంటి అని ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి సింహాసన ద్వాంత్రింశిక అనేది ఎవరు రాశారు అని అడిగాడు, కొరవి గోపరాజు రాయడం జరిగింది. నెక్స్ట్ తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం, ఇదొకటి అడిగాడు. నెక్స్ట్ పల్లెటూరు పిల్లగాడ ఎవరు రాశారు, సుద్దాల హనుమంతు రాశాడు, ఇదొకటి. చిల్వా అంటే పాము, ఇదాని అర్థం అడిగాడు. కుల్యకు వికృతి పదం అడిగాడు, కాలువ అవుతుంది. ఓకే, ఇంకొన్ని బిట్స్ ఉన్నాయి, నాకు గుర్తున్నవి మాత్రం పెట్టేశాను. సో ఇది తెలుగుకు సంబంధించి. తెలుగు మెథడాలజీ కూడా చాలా ఈజీగా ఇచ్చాడు. నిర్మాణాత్మక మూల్యాంకనం గురించి అడిగాడు, అంటే పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, లఘు పరీక్ష, రాత అంశాలు ఇవన్నీ దేంట్లోకి వస్తాయని చెప్పేసి అడిగాడు. నిర్మాణాత్మక మూల్యాంకనం. సో చాలా ఈజీగానే పడింది.
అండ్ అదేవిధంగా హాకేట్ గురించి పడిందండి. భాష అనేది సంక్లిష్ట వ్యవస్థ అని చెప్పింది ఎవరని చెప్పా, సంక్లిష్ట హాకేట్ అని చెప్పా. సో అదొకటి పడింది. సో మెథడాలజీ అయితే టోటల్గా మన ఛానల్ నుండి కవర్ అయ్యాయి. ఇది తెలుగు అయితే ప్రతి ఒక్కరు చేసే విధంగానే ఉంది. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా మ్యాక్సిమం చేస్తారండి బిట్స్. ప్యాసేజ్ అయితే 5కి 5 చేయొచ్చు, అదేవిధంగా ప్యాసేజ్ పడింది. రెగ్యులర్గా రిపీట్ అయ్యే బిట్సే ఉన్నాయి ఇందులో. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ కావచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఆర్టికల్స్ పైన, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, అడ్జెక్టివ్స్, స్పెల్లింగ్ కరెక్షన్, రెగ్యులర్గా ఏవైతే రిపీట్ అవుతున్నాయో ఇంగ్లీష్లో అదే రిపీట్ అవుతుంది. సో దీని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సింది ఏమీ ఉండదు. బిట్స్ అయితే అందరూ చేసే విధంగానే పడ్డాయి. నెక్స్ట్ ఈవీఎస్ చూస్తే ఈవీఎస్లో కొన్ని బిట్స్ చేయగలుగుతాం, కొన్ని బిట్స్ 9th 10thలో పడ్డాయి కాబట్టి కొంచెం డెప్త్గా చదివిన వాళ్ళు మాత్రమే చేసే విధంగా ఉన్నాయి. ఐరోపాకి దక్షిణ సరిహద్దు పర్వతాలు ఏంటి అని ఇచ్చాడు. సో ఇందులో ఏమి ఇచ్చాడు అంటే యూరల్ పర్వతాలను ఇచ్చాడు. యూరల్ ఐరోపాకి తూర్పు వైపున ఉంటాయి. నెక్స్ట్ కాకసస్ పర్వతాలను ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ ఆల్ప్స్ పర్వతాలను ఇచ్చాడు. సో ఆల్ప్స్ పర్వతాలే కదండి మనకు అయ్యేది. సో ఆల్ప్స్ పర్వతాలు అవుతాయి. నెక్స్ట్ ధాన్యం నిల్వ అనేది ఎందుకు చేయాలి అని చెప్పేసి ఇచ్చాడు, జనరల్ బిట్ ఇది. నెక్స్ట్ విత్తనాల వ్యాప్తి గురించి ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ కృత్రిమంగా తయారు చేసిన ఆహారపు రుచినే మెటబాలిక్ రుచి అంటారు. సో ఇదొకటి పడింది. నెక్స్ట్ మెహరౌలి ఇనుప స్తంభం, చంద్రగుప్తుడు 2 కదండి. సో ఈయన గురించి పడింది. నెక్స్ట్ సామ్యవాదం, లౌకికం, సమగ్రత అనే పదాల సవరణ అనేది ఇది 10th క్లాస్ బిట్ అండి. సో 42 సవరణ ద్వారా చేస్తారు. ఇది 10th క్లాస్ నుంచి పడింది. నెక్స్ట్ తూర్పు కనుమల సరిహద్దు గల తెలంగాణ జిల్లా ఏది అంటే తూర్పు కనుమలు ఉంటాయి కదా, దానికి సరిహద్దుగా ఉన్న తెలంగాణ జిల్లా ఏదని అడిగాడు. నెక్స్ట్ 2012లో ఉన్న స్త్రీ పురుష అక్షరాస్యత అడిగాడు. చూడండి టెట్లోనే ఎంత డెప్త్గా వెళ్ళాడు చూడండి. నెక్స్ట్ నోటి ద్వారా పోలియో వ్యాక్సిన్ని కనుగొన్నది ఎవరని అడిగాడు. సో నోటి ద్వారా అయితే ఆల్బర్ట్ సాబిన్ అవుతుంది. నెక్స్ట్ మ్యాథ్స్ అయితే ప్రతి ఒక్కరు చేసే విధంగానే ఉంది. 20 బిట్స్ అయితే మ్యాక్సిమం నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా ఈజీగా పెడతారు. సో మెథడాలజీ కూడా అంతే. మెథడాలజీ పరంగా చూసుకుంటే తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్, ఈవీఎస్ మెథడ్, నేను ఏవైతే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేశానో మ్యాక్సిమం అదే ప్యాటర్న్లో బిట్ అనేది ఫ్రేమ్ అయింది. నెక్స్ట్ కూడా అలాగే ఫ్రేమ్ అవుతుంది. సో పేపర్ ఓవరాల్గా చూసుకుంటే సైకాలజీ, ఈవీఎస్ మాత్రమే కొద్దిగా ఇబ్బంది పెట్టాయి, మిగతా అన్నీ కూడా యావరేజ్గానే రావడం జరిగింది. అంటే టోటల్గా పేపర్ అయితే మోడరేట్లో రావడం జరిగింది. ఓకే, ఇదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.